నమస్తే. ప్రస్తుతం ప్రజాభవన్లో ఉన్నాం. ప్రజాభవన్లో ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుతా ఉన్నాయి, అసలు ఎందుకు ఇక్కడికి ప్రజాభవన్కి కొంతమంది జనాలు అయితే చాలా తక్కువ ఫస్ట్ నుంచి పోల్చుకుంటే, మరి ఇప్పుడు ఎంతవరకు తీరుతా ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ కూడా కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏందనేది తెలుసుకుందాం. అసలు దేనికి వచ్చారు? మేము ఇల్లు గురించి సార్. డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్. మరి ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? అంటే ఇంతకుముందు గతంలో వచ్చారా ఇక్కడికి? గతంలో రాలేము సార్, ఇక్కడ తెలియదు మాకు. ఇప్పుడు కొత్త ప్రజాపాలన వచ్చిన నుంచి వచ్చినాం. పోయిన వారం వచ్చినాము, ఈ వారం మాకు ఇక్కడ తెలియదు. 2 సార్లు వచ్చినాం. ఏమనలేదు సార్, చిట్టి రాసిండి కలెక్టర్ ఆఫీస్కి పోండి అని చెప్తుండ్రు. అక్కడ మేము ఎక్కడ వెళ్ళాలని మళ్ళీ ఒకసారి అడుగుదామని వస్తే అక్కడనే వెళ్ళుండ్రు. అక్కడ మీకు ఇక్కడికి రావడమే సరిగ్గా తెలీదు. ఇక్కడ చిట్టి ఇచ్చి కలెక్టర్ కాడికి పోమంటే ఎట్లా పోతారు? అదే చెప్పండి, ఎక్కడ వెళ్ళాలో చెప్పండి. నల్లగల్లని అంట ఎక్కడనో ఉంది సార్, అక్కడ అడవిలో ఉందంట. అది అప్పుడేమో లక్కడికే పూలు కాడ ఉండే, మనకు దగ్గర ఉండే. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? 16 నుంచి అప్లై చేసిన కొద్దీ ఇంకిప్పటికి ఇల్లు లేదు. ఒంటరి మహిళగా బతున్నాం మేము. ఒంటరి మహిళగా భర్త చనిపోయినప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు అంతే ఉండే, లేనప్పుడు అంతే ఉండదు సార్. మాకు స్కూల్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను, ఆయమ్మ డ్యూటీ చేస్తాను, అంతే. ఏం చేయాలి చెప్పు? రేషన్ కూడా 8 వచ్చింది నాకు రేషన్. ఇప్పుడు ఒంటరి మహిళలకు పెన్షన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచిండు అని చెప్పారు కదా. పెంచలే, ఏం పెంచాలి? అదే వస్తుంది కదా సార్, 2016 వస్తుంది కదా. ఇగో ఈరోజు వచ్చింది మెసేజ్ కూడా. మెసేజ్ ఇగో ఈరోజే పడ్డాయి. ఇగో ఈరోజే పడ్డాయి. ఇగో 2016 రూపాయలు అంతే పడుతున్నాయి. ఎడబడుతున్నాయి తెలుస్తున్నాయి మీకు, అన్ని తెలుస్తాయి కదా. మీది 6,000 పెన్షన్ చేసిన అని చెప్పిండు. దాని తర్వాత మహిళలని, అసలు ముఖ్యంగా మహిళల కోసం పనిచేస్తుంది అంటుండు గవర్నమెంట్. ఏం లేదు సార్, మహిళలకైతే ఏమీ చేస్తలేడు. ఏం చేస్తలే. ఉన్న వాళ్ళకి ఆ లీడర్లు ఏం చేస్తారు, పక్కన వాళ్ళకి దోలుకొచ్చుకుంటుండ్రు. వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇప్పిస్తున్నారు వాళ్ళు. కథం ఇక నాకన్నా ముంగడు సార్, మా ఇంటి పక్కకి వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు వచ్చింది. వాళ్ళ ఎట్లా పరిస్థితి చెప్పండి? ఇల్లు వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళకి చెప్తే మాకు తెలియదు, వాళ్ళకి చెప్తే మాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సామాన్యులందరికీ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్తా ఉన్నారు కదా. ఏం చేస్తలేదు, సామాన్యులకి ఏమి చేస్తలేరు సార్, చూస్తలేరు అసలు. ఆ లీడర్లకు కూడా ఏమి పర్మిషన్ ఇస్తలేరు. అది వాళ్ళ ఎలా ఉంటే అలా చేసేస్తారు. లేకపోతే మాకు 1,00,000 రూపాయలు అయ్యింటే మీ పొంటి చేస్తాం ఇల్లు అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఒక పక్కనేమో మహిళలందరినీ అభివృద్ధి చేసి కోటీశ్వరాలని చేస్తా అంటున్నాడు. ఏం చేయడు, ఏం చేస్తాడో అసలు ఆయనకే తెలియాలా, మా గరీబులకే తెలియాలా. ఇక మా బతుకులు మేము బతాము, బతకపోతే చచ్చిపోతాం కదా సార్. పని చేసుకోవాలా, బతకాలా, 1 రూపాయి కోసమైనా బతకాలి. ఇప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు గెలవక ముందు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎంతవరకు అమలు అవుతున్నాయి? అసలు ఏమి కాలేదు. ఒకటి గ్యాస్ ఒకటి అయింది, బస్సు ఎవరికి పెట్టమన్నారు సార్. బస్సు ఎందుకు కొట్టుకోవడానికి పెట్టుకుండు అంతే, ఇంకా ఏం లేదు. ఏం మంచి జరుగుతలేదు, ఏం మంచి జరుగుతలేదు. ఎందుకు సార్? కాలేజ్ అయితే ఇరిగిపోయిన పని చేసుకొని బతారు, టికెట్ పెట్టుకొని పోతారు. ఏదో స్కూల్ పిల్లల కంటే ఇట్లా చేతగానే వాళ్ళ కంటే ఏం కాదు, పర్వాలేదు. ఈ ఇల్లు కట్టిమంటే ఫ్రీ బస్సు పెట్టి ఏం చేసుకుంటాడు సార్ చెప్పు? ఇల్లు లేక బయట చచ్చిపోతున్నాము, కిరాయిలు కట్టుకోక. వాచ్మెన్ గా ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటాడు సార్? వెళ్ళిపో అంటాడు, ఎక్కడ పోవాలో చెప్పు? తాగోత భర్తలను చేసుకొని ఇట్లా బతుకుడు ఉంది అంతే. ఇప్పటికే చాలా ఇల్లులు ఇచ్చినాం, ఇంకా కూడా ఇస్తాం. అసలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఇల్లులు ఇవ్వలేదని చెప్తుండే. ఎవరికి ఇస్తుండో ఏం కథనో, ఏమో లీడర్లకే ఇచ్చుకుంటుండో ఏమో సార్. మళ్ళీ మాకు కూడా తెలియదు. ఇక మాకైతే ఏం సరిగ్గా తెలియకొచ్చింది. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి సార్? మేమేం చెప్పాలా? మేము చెప్పడంత గొప్పలం కాదు. అరే అసలు ప్రజాపాలన అని చెప్తుండు, ప్రజలతోటి డైరెక్ట్ మాట్లాడుతా అన్నాడు కదా గెలవక ముందు. మళ్ళా ఏం చెప్పాలంటున్నా? మీతో డైరెక్ట్ మాట్లాడే స్వేచ్ఛ కలిగించారు. లోపల లేరా? ఆఫీస్ కాడికి పోతే అక్కడ మీరు వెళ్ళిపోండి కలెక్టర్ తోటి మాట్లాడనియరు. ఎక్కడ వెళ్ళాలా చెప్పు? కనీసం చందనారికి పోతే అక్కడ మాట్లాడనియరు, లింగంపల్లికి పోతే అక్కడ మాట్లాడనియరు, కలెక్టర్ ఆఫీస్కి పోతే పొండి అని వెళ్ళగొట్టేస్తారు. ఇప్పుడు ఎవరు లోపల ఎవరంటారు? ఎవరు లేరు, వినే వాళ్ళు లేరు అసలు. అక్కడ ఎవరు లేరు, వినే వాళ్ళే లేరు, ఎవరు లేరు. ఏమో ఎవరు లేరు సార్. అందులో చిట్టి ఇది ఒక్కటి రాసిండ్రు, కలెక్టర్ ఆఫీస్ కు అని చెప్పిండ్రు. కథ మీకు ఇంట్లో ఎంతకం పెట్టిండ్రు, కథ కలెక్టర్ ఆఫీస్ కు అన్నాడు. ఇక ఏమో సార్ తెలియదు, లోపలికి పంపిస్తలేరు కదా. అక్కడ వెళ్ళినా గానీ రిటర్న్ పంపించేస్తుండ్రు. సోమవారం మెలిసి చూడాలా మళ్ళీ తెలియదు. ఫైనల్ గా ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది ప్రభుత్వం. ఇంకొక 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితే వచ్చి 2 సార్లు ఏం చేసిండు సార్ చెప్పు? స్టాంపులు సరిగ్గా వేసి ఎంత బాధతో ఉన్నారో తెలుసా జనాలు.
చాలా కష్టంగా ఉన్నది. కానీ గరీబులకు చూడు మన అంతే మా సంతోషం ఇంకేం లేదు.